ఇరాన్లో 1979 రెవల్యూషన్ తర్వాత అతి పెద్ద బాంబ్ బ్లాస్ట్ మన జరిగింది. దాదాపు 84 మంది చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎక్కువే మంది చనిపోయారని అంటున్నారు. అసలు ఎందుకు బాంబ్ బ్లాస్ట్ జరిగింది? కాసిం సొలైమానీ ఈయన వర్ధంతి, 4వ వర్ధంతి అనమాట. ఈ వర్ధంతికి చాలామంది జనం వచ్చారు. ఆ టైంలో అక్కడ బాంబులు పడ్డాయి. అసలు కాసిం సొలైమానీ అంటే ఎందుకంత కోపం? చాలామంది ఆయన ఎందుకు వ్యతిరేకిస్తారు? యాక్చువల్గా దీని వెనకాల ఒక కథ ఉంది, అదంతా చూద్దాం. 1979లో ఇరాన్లో విప్లవం వచ్చింది. అప్పుడే ఫామ్ అయింది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇది ఇరాన్ చెందిన మిలిటరీ గ్రూప్ అనమాట. వీళ్ళకు ఒక వింగ్ ఉంది పర్టికులర్గా. ఆ వింగ్ పేరు కుద్స్ ఫోర్స్ చెప్పి. ఈ వింగ్ హెడ్డే కాసిం సొలైమానీ. ఈ వింగ్ ఏంటంటే కుర్ద్ ఫోర్స్ అనేది, ఈయన దీన్ని ఎక్స్ట్రా టెరిటోరియల్ క్లాండెస్టైన్ మిలిటరీ ఆపరేషన్స్ చేస్తుంటారు. అంటే ఇరాన్కి అవతల వైపున, ముఖ్యంగా విదేశాల్లో, ఇరాన్ చుట్టుపక్కల ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటారనమాట. ఉదాహరణకి పాలస్తీనాలో హమాస్కి సపోర్ట్, లెబనాన్లో హెజ్బుల్లాకి సపోర్ట్, యెమెన్లో హౌతీ రెబల్స్కి సపోర్ట్, అలానే ఇరాక్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ పిఎంఎఫ్కి సపోర్ట్. అలా చాలా స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఉండే గ్రూప్స్కి వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ కుద్స్ ఫోర్స్ వాళ్ళు, ఇరానియన్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ వాళ్ళు. దీనికి హెడ్ కాసిం సొలైమానీ. సో దీంతో వీళ్ళ కోరిక ఏంటంటే ఇరాన్ ప్రాబల్యం మిడిల్ ఈస్ట్లో బాగా పెంచుకోవాలని. ఈ కాసిం సొలైమానీ అనే ఆయన ఇరాన్ సుప్రీం లీడర్ ఆలీ కొమినీకి రైట్ హ్యాండ్ అనమాట. ఆల్మోస్ట్ ఇరాన్లో ఇన్ ది సెకండ్ టాప్ పోస్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇన్ని 2020లో ఇరాక్ బాగ్దాద్ ఎయిర్పోర్ట్ దగ్గర డ్రోన్ అటాక్లో చంపేశారు. ఈ చావుకు అమెరికా కారణం అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. ఆల్మోస్ట్ అది నిజం అనమాట. ఎందుకంటే ఈయన చాలా చాలా పనులే చేశాడు. ఉదాహరణకి గాజా స్ట్రిప్ హమాస్ కోసం అక్కడ ఒక టన్నెల్ ఏర్పాటు చేయించాడు, టన్నెల్ నెట్వర్క్. అదేవిధంగా సిరియాలో సివిల్ వార్ జరుగుతున్నప్పుడు అక్కడున్న బషర్ ఆల్ అసద్ గవర్నమెంట్ మద్దతుగా పుతిన్ని తీసుకొచ్చారనమాట. ఈయన వల్ల ఇరాక్ సివిల్ వార్లో దాదాపు 500 మంది అమెరికన్స్ చనిపోయినట్టు, 21,000 మంది ఇంజూర్ అయినట్టు కూడా చెప్తుంటారు. దీని వెనకాల ఇంకొంచెం క్లూ మనం గమనిస్తే కనుక, ఇరాన్ అనేది ఒక షియా కంట్రీ. ఇరాక్లో సంబంధించి ఐఎస్ వాళ్ళు సున్నీస్. మేజర్గా గమనిస్తే కనుక ఏ అయితే షియా గ్రూప్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈయన సపోర్ట్ చేస్తుంటారు కాసిం సొలైమానీ. అయితే సున్నీలకి అది నచ్చదనమాట. ముఖ్యంగా ఐఎస్ వాళ్ళకి కానీ, లేదా ఈ ప్రపంచంలో ఉన్న సున్నీ ముస్లిమ్స్ కానీ కాసిం సొలైమానీ అసలు నచ్చదు. ఆయన చేసే యాక్టివిటీస్ కూడా నచ్చవన్నమాట. దీంతో ఈ మొత్తం మొన్న జరిగిన కాసిం సొలైమానీ మెమోరియల్ సర్వీస్, 4th డెత్ యానివర్సరీ మెమోరియల్ సర్వీస్లో అక్కడ బాంబులు పడి అంతమంది చనిపోయారు. ఇరాన్ వెంటనే రియాక్ట్ అయింది. మేము రివెంజ్ తీర్చుకుంటాం, ఈ చావులకు కారణం ఎవరో తెలుసుకుని అని. ఐఎస్ మాత్రం నేనే చేశానని క్లెయిమ్ చేస్తోంది. ఇది ఐఎస్ చేసినా చేయకపోయినా ఎవరో సున్నీ గ్రూప్ లేదా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ సున్నీ గ్రూప్ చేశారని అంటున్నారనమాట. బేసికల్గా ఇది ఇరాన్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట చెప్పుకోవాలంటే, ఐఎస్కి వ్యతిరేకంగా, ఇస్లామిక్ స్టేట్ వ్యతిరేకంగా ఫైట్ చేసిన గ్రూప్స్లో ఇరాన్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే బేసికల్గా ఇరాన్ షియా కంట్రీ, ఐఎస్ ఇస్ సున్నీ గ్రూప్.